హాయ్, నేను మీ విదుర, మీ అడిగేవాడు. నేను లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు. ఈ ఛానల్ పర్పస్ ఎడ్యుకేషన్. కానీ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ, సర్టిఫికేట్స్ ఇవి సంపాదించడం మాత్రమే కాదు కదా. సొసైటీలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం, క్వశ్చన్ చేయడం, రైట్ ని రాంగ్ ని ఐడెంటిఫై చేయడం, రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఆలోచించడం. అదే నిజమైన ఎడ్యుకేషన్ కదా. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కన్నా అవేర్ అండ్ డిగ్నిఫైడ్ సొసైటీ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎవ్రీథింగ్, అండర్స్టాండ్ ద ట్రూత్, డిమాండ్ అకౌంటబిలిటీ. మన లైఫ్లో ప్రతిరోజు మన రూల్స్ ఫాలో అవుతాం, ట్యాక్స్ పే చేస్తున్నాం, బిల్స్ పే చేస్తున్నాం, ఓట్స్ వేస్తున్నాం. కానీ కానీ ఒక్క సింపుల్ క్వశ్చన్, మన కోసం ఈ సిస్టమ్ ఏం చేస్తుంది? రోడ్స్ ఎందుకు ఎలా ఉంటున్నాయి? కరెంట్ బిల్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి? పబ్లిక్ మనీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? డెవలప్మెంట్ అంటే ఎగ్జాక్ట్ గా ఎవరికి బెనిఫిట్ అవుతుంది? మనం క్వశ్చన్ చేస్తే యాంటీ గవర్నమెంట్ అంటారు, కానీ క్వశ్చన్ చేయకపోతే అకౌంటబిలిటీ ఎలా వస్తుంది? ఈ ఛానల్ హేట్ కోసం కాదు, బ్లైండ్ సపోర్ట్ కోసం అంతకంటే కాదు. ఈ ఛానల్ పర్పస్ సిస్టమ్ ని అర్థం చేసుకోవడం, ఫ్యాక్ట్స్ తో మాట్లాడడం అండ్ కామన్ పీపుల్ మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ ని బయటకు తేవడం. పాలిటిక్స్ అనేది పొలిటీషియన్స్ కోసం మాత్రమే కాదు, అది మన డైలీ లైఫ్ ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ జర్నీలో మనం ఎమోషనల్ గా కాదు, లాజికల్ గా థింక్ చేద్దాం. బీ వైజ్. బ్లైండ్ గా ట్రస్ట్ చేయొద్దు, బ్లైండ్ గా హేట్ చేయొద్దు. క్వశ్చన్ చేద్దాం, అర్థం చేసుకుందాం, అకౌంటబిలిటీని డిమాండ్ చేద్దాం. నేను విదుర, మీ అడిగేవాడు. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే సిస్టమ్ బాధ్యతగా ఉంటుంది. జై హింద్.